జగిత్యాల జిల్లాలోని మెట్పల్లి మండలం పెద్దాపూర్లో మల్లన్న బోనాల జాతర ఘనంగా ప్రారంభమైంది. ప్రతి సంవత్సరం కాముని పౌర్ణమి తర్వాత వచ్చే మొదటి ఆదివారం రోజు పెద్దాపూర్ మల్లన్న జాతర నిర్వహిస్తారు. మల్లికార్జున స్వామి కోరిన కోరికలు తీరుస్తారని భక్తుల నమ్మకం. మల్లన్న బోనాల జాతరకు స్థానికులతో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఉపవాస దీక్షలతో స్వామివారిని దర్శించుకుని నిలువెత్తు బంగారం, గొర్రె పిల్లలను మల్లన్నకు సమర్పించుకుని మొక్కులు తీర్చుకుంటారు భక్తులు. మూకుమ్మడిగా మల్లన్న ప్రదక్షిణలు చేసి బోనాలు సమర్పిస్తారు. బోనాల శోభాయాత్ర తర్వాత మల్లన్న రథోత్సవం నిర్వహిస్తారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు దేవాదాయ శాఖ అధికారులు, గ్రామ కమిటీ సభ్యులు. ఇక జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, అసౌకర్యాలు కలగకుండా భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు పోలీసులు. స్వామివారికి వివిధ రాష్ట్రాల నుంచి కొన్ని లక్షల సంఖ్యలో భక్తులు రావడం జరుగుతుంది. స్వామివారికి ఈరోజు సాయంత్రకాలం కొన్ని 90 నుంచి 1,00,000 బోనాలు ఏకదాటిగా ఒకేసారి తిరిగే జాతర అంటే తెలంగాణలో కాదు, ఏ రాష్ట్రంలోనైనా ఈ పెద్దాపూర్ మల్లన్న స్వామి జాతరలోనే ఏకదాటిగా 1,00,000 బోనాలు తిరగడం జరుగుతుంది. స్వామివారి జాతర బోనాల తర్వాత ఒకేసారి రథ కార్యక్రమం ఉంటుంది. స్వామివారికి సమర్పించు మొక్కుబడులు, గొర్రెపిల్లలు, పట్నాలు, బోనాలు, తలనీలాలు సమర్పించడం జరుగుతున్నది. ముందు నాకు మనమరాలు పుట్టింది. నాకు మనమర పుట్టాలని పెద్దపురకు మల్లన్నకు మొక్కుకుంటే నాకు మనమల్ని ఇచ్చింది. పాడి పంట, అరకతు, బరకతు, గొర్రె, మేక అన్ని మంచిగా ఉన్నాయి. ఇచ్చిన కాడికి మొక్కుకుంటే కోరిక నిలబడ్డది. బెల్లం కాటకేసిన గొర్రెపిల్ల నిడిసెట్టిన కొడుకు పుడితే బోనం తీస్తా అని మొక్కుకున్నా. ప్రతి సంవత్సరము ఇక బోనము తీసుకుంటూనే ఉన్నాము. గొర్రె మంద చల్లగా బత్తే, యాదవులు మంచిగా బత్తే, అందరం మంచిగా బత్తే మొక్కున్నాం అన్నట్టు. ఇచ్చి గొర్రెపోతులు ఇస్తామని మొక్కినాం. గొర్రెపోతు వీళ్ళను తెచ్చి ఇస్తున్నాం. శ్రీ మల్లికార్జున స్వామి ఏళ్ళ నుంచి మా తాత ముత్తాత కాడికి నుంచి కూడా వందల సంవత్సరాల నుంచి కూడా 20 బోనాలతో స్టార్ట్ అయ్యి ఇలా 60,000 70,000 బోనాల దాకా అయింది. 100-200 మంది నుంచి ఇలా 3 లక్షల మంది జనం వస్తున్నారు. వాళ్ళకు మంచి సౌకర్యాలు, భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటర్ కానీ అన్ని స్పెషాలిటీస్ అన్ని ఇస్తాం. ఈ జాతరకు దాదాపు ఒక తెలంగాణలోనే కాకుండా 4 రాష్ట్రాల నుంచి 4-5 రాష్ట్రాల నుంచి వీచేస్తారు భక్తులు. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, పూణే ఇట్లా దాదాపు 4-5 రాష్ట్రాల నుంచి జనం వస్తారు. ఇక్కడ జనంకు తగిన సదుపాయాలు ఏర్పాటు చేసినాం. వాటర్ కానీ, చలువ పందిళ్ళు కానీ, టెంట్లు కానీ, రోడ్లు కానీ మరమ్మతులు చేసి పెట్టినాము.